హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా ఎలా ఐస్ క్రీమ్ తయారు చేయాలో చూపించబోతున్నానండి. యాక్చువల్గా ఇది మా పిల్లలు అడిగారు, సో వాళ్ళ కోసం చేశాను. అది కూడా ఒకసారి మీకు చూసినట్టు అవుతుంది, నేర్చుకుంటారని. సో నేను అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. సో ఏం లేదండి, ముందుగా చల్లని పాలు తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో తర్వాత మనం కాచిన పాలు ఉంటాయి కదా, నేను 1/2 లీటర్ తీసుకున్నానండి. అవి కాచిన పాలు బాగా మరిగిన తర్వాత మనం ఇందాక కలిపినట్టు కస్టర్డ్ పౌడర్ను వేస్తూ కలుపుతూ తిప్పుతూ ఉండాలండి. ఏం మాత్రం వదిలేసినా అది గడ్డగట్టిపోతుంది. సో గడ్డగట్టకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని, సో తర్వాత కొంచెం చక్కెర వేసుకోవాలి. మీకు స్వీట్ ఎంత తినగలరు అనుకుంటే అంత వేసుకోవచ్చు అనమాట. ఈ ఐస్ క్రీమ్ బయట కొనే కంటే ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు ఆనందంగా తింటారు. అలాగే ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదండి, వాళ్ళని పిలిచి కూడా వాళ్ళ కళ్ళ ముందు చేసి చూపిస్తే వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది, అలాగే ఎక్సైట్మెంట్గా కూడా ఉంటుంది. అందుకోసమే నేను చేశాను, ఎలాగో సమ్మర్ కదా అని. సో చూడండి, పాలన్నీ దాదాపు దగ్గరికి అయిపోయాయి. 3 భాగాలు అయినాయి, అంటే 3 వంతులుగా అయినాయి అనమాట. 4 వంతులు ఉండేవి. సో బాగా దగ్గరికి అయిన తర్వాత కొద్దిసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాను. సో చూడండి, మీరు కావాలంటే 1 లీటర్ పాలతో చేసుకోవచ్చు, లేదంటే 1/2 లీటర్ పాలతో స్టార్ట్ చేయొచ్చు అనమాట. నేనైతే వనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట. అవి చల్లారేంత వరకు అక్కడ పక్కన పెట్టేసి, తర్వాత ఒక గుప్పెడి కాజు, గుప్పెడి బాదం వేసుకున్నాను. ఒక 10-20 అనుకోండి. సో అవి తీసుకున్నాను. తర్వాత పాల పొడి 1 కప్పు తీసుకున్నాండి, చిన్న కప్పుతో. సో అవన్నీ తీసుకొని తర్వాత ఇదంతా చల్లగైపోయింది కస్టర్డ్ది. చూడండి, చల్లగైపోయిన తర్వాత మనం జ్యూసర్ ఉంటుంది కదా, జ్యూసర్ దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ను కూడా అందులో వేసి, ఇంకొంచెం మీరు చక్కెర టేస్ట్ చూసుకోండి, సరిపోకపోతే ఇంకొంచెం వేసి కలుపుకోండి అనమాట. సో కలుపుకొని మిక్సీ పట్టేసుకోవడమే. సో బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసిపోయి బాగా ఇంకొంచెం చిక్కపడుతుంది పాల పౌడర్ వల్ల. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి, నేను ఇవి ఆర్డర్ చేశాను ఆన్లైన్లో అని. సో వచ్చాయి. సో వాటిని బాగా మళ్ళీ క్లీన్ చేసి ఎండబెట్టేసి పెట్టాను అనమాట. వీటిలో ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్నటువంటివి ఇందులో వేసుకోవచ్చు. బయట కూడా దొరుకుతాయేమో చూడండి, తక్కువనే ఉన్నాయి. మేబీ 150 or 170 ఉంటాయి అంతే, అంతకంటే పెద్దగా ఏమి ఉండవు. మనం ఒకసారి తీసుకున్నామంటే చాలా రోజులకు ఉపయోగపడతాయి అనమాట. సో మనం కలిపెట్టుకున్నటువంటిది అంతా అందులో పోసేసి, తర్వాత వాళ్ళు క్యాప్స్ ఇచ్చారు కదా, అవి అందులో పెట్టేస్తే సరిపోతుంది. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మనం మళ్ళీ తీసి మళ్ళీ కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. దానివల్ల డబ్బులు కూడా సేవ్ అవుతాయి అనమాట. సో మనం ఇందులో పోసి ఫ్రిడ్జ్లో దాదాపు 1 రోజు లేదా 2 రోజులు పెట్టుకుంటే గట్టి పడతాయి అన్నమాట. సో నేను దాదాపు 1 డే అంటే 1.5 డే పెట్టాను. సో బాగా అంటే చాలా బాగా వచ్చాయి. లాస్ట్ టైం చేశాను, ఆ వీడియో కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. డీప్ ఫ్రీజర్లో పెట్టారనమాట. డీప్ ఫ్రీజర్లో నేను ఇంకా మిగిలిన వాటిలంతా ఒక బాక్స్లో వేసి, ఇందుకు చూసారుగా చిన్న బాక్స్, అందులో వేసి కూడా నేను పెట్టాను. అది కాకముందే అయిపోగొట్టేస్తారనమాట. అదే ప్రాబ్లము, నేను మళ్ళీ చూపించలేకపోయాను. సో ఇంకొకటి ఏంటంటే చూడండి, రెడీ అయిపోయాయి. ఇప్పుడు తెరిచి చూస్తాను. నాకు కూడా మీతో పాటు ఎగ్జైట్మెంట్గా ఉన్నది. ఇంతకుముందునైతే నేను కప్స్లో చేశాను, ఫస్ట్ టైం అనమాట ఇలా కోన్లో చేయడము. కుల్ఫీ టేస్ట్ వచ్చిందండి, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాతో పాటు మా పిల్లలకు కూడా సంతోషంగా తిన్నారనమాట. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి. చూసారుగా, నా మొహం వెలిగిపోతుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.